హాయ్ అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. కాకరకాయలు చక్కగా కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా ఇంకా చిన్నవి కట్ చేయొచ్చు. నేనైతే ఇలా కట్ చేశాను. చక్కగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకొని దీనికి ఒక పొడి ఉంటుంది, ఆ పొడి తయారు చేసి పెడతాను. ఆ పొడి వేసుకొని కాకరకాయ కూర చేస్తే సూపర్గా ఉంటుందండి. చూడండి, బాగా మగ్గాయి. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇలా అయితే చాలు. చక్కగా వేగాయండి. ఈ కూర కోసం ఇప్పుడు పొడి కొడుతున్నాను. ధనియాల పొడి వేస్తున్నాను. అంటే ముందుగా వేయించి పెట్టుకున్నాను ధనియాల పొడి. అలాగే ఉప్పు వేస్తున్నాను. అలాగే పసుపు, అలాగే కారం. అంటే మా కూరకు సరిపడా వేస్తున్నాను, అది మీ కూరకు సరిపడా చూసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఇంకేం లేదు, ఇది మిక్సీ పట్టుకుంటాను. ఈ లెక్కల్లో మిక్సీ పట్టుకున్నానండి. ఇది పెద్దగా మెత్తగా లేదు, అలాగని ఇది కాదు. చక్కగా బరగ వేసుకుంటే బాగుంటుంది. ఏం లేదు, ధనియాల పొడి, ఉల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు. కాకరకాయ వేయించి తీసుకున్నాం కదా, ఇదే బాండిలో ఆయిల్ ఎక్కువ ఉంటే కొద్దిగా తీసివచ్చు, లేదంటే అదే ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలు మళ్ళీ మొత్తం వేసుకోవాలి. చూసుకోండి. సరే, చక్కగా అన్నీ మళ్ళీ మొత్తం కొద్దిగా మగ్గించుకోవచ్చు. ఏం లేదు, సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది కాకరకాయ ఫ్రై. కూర మగ్గిందండి, ఆల్రెడీ వేయించుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ముందుగా కొట్టి పెట్టాం కదా, ఈ కాకరకాయ కోసం కారం పొడి, వెల్లుల్లి, ధనియాలు, ఉప్పు, కారం, పసుపు. అంతే, సింపుల్గా ఉంటుంది, కూర బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారండి, అంత బాగుంటుంది. ముక్కలు మొత్తానికి మంచిగా కారం, ఉప్పు, పసుపు అంతా పట్టాలి. పట్టినంత వరకు కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత అంతే, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, సింపుల్గా ఉంటుంది. చూడండి, కాకరకాయ ఫ్రై రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కూర రెడీ అయిపోయింది.